ఈ జాతి వైభవం ఏమిటో తెలుసా? తన మెడలో ఇలా తాళి కట్టగానే ఆయన నాకు దైవము అని భావిస్తుంది ఆడపిల్ల. ఆ చిటికిన వేలు పట్టుకుని సముద్రాలు దాటి ఖండాంతరములు వెళ్ళిపోతుంది. ఆ పిల్ల ఎప్పుడు ఆ దేశం పేరు వినలేదు, ఆ ఊరు తెలియదు, అక్కడ ఎవ్వరూ తెలియదు. ఈయన ముక్కు మొహం 3 రోజుల క్రితం వరకు తెలియదు. ఈయన చిటికిన వేలు పట్టుకుని విమానం ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోతోంది. తండ్రి అలా పంపాలని జీవితంలో అనుకోలేదు. కానీ ఒకసారి అల్లుడు వెడతానన్న తర్వాత పంపకుండా ఉండలేదు. కానీ ఆ పిల్ల తండ్రి ఉండలేడని తెలిసినా కూడా వెళ్ళిపోతోంది భర్తతోటి చిటికిన వేలు పట్టుకుని. ఇది ఈ జాతి సంస్కృతి. ఆడపిల్ల అంటే అంత గొప్పది. తల్లిదండ్రుల తీర్పుని అంత గౌరవిస్తుంది. భర్త ఆయన నాకు ఈశ్వరుడు, తల్లిని, తండ్రిని, తోబుట్టువుల్ని, ఉన్న ఊరు, స్నేహితులు, చదువుకున్నది, తిరిగింది, బంధువులు అందరినీ వదిలేస్తుంది. ఆయన ఒక్కడే సర్వస్వం, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, అలా వచ్చిన ఆడపిల్ల కన్నుల నీరు కారకుండా చూసుకోవడానికి ఎంత ప్రేమతో పురుషుడు ప్రవర్తించవలసి ఉంటుంది. అటువంటి ఆడపిల్ల కన్నుల నీరు వచ్చేటట్టుగా చీత్కరించి ప్రవర్తించడం ఎంత దారుణాతి దారుణమైన విషయం. అందుకే సీతమ్మ రాముణ్ణి ఎందుకు ప్రేమించింది అంటే కారణం లేదు. ఆయన నా భర్త, నాకు దైవం. అది ఈ జాతి సంస్కృతి.